హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకి వచ్చా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. ఇంకా వీడియో ముచ్చటికి వస్తే ఈరోజు మనం వచ్చేసి షామీర్పేట్ దగ్గర ఉన్న రత్నాలయం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాం. ఇది అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం ఈ టెంపుల్ అయితే చూడడానికి వచ్చాం. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. గ్రీనరీతో నేచర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వస్తే దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మండే టు ఫ్రైడే అయితే మార్నింగ్ 6 AM టు 12 PM అండ్ ఈవినింగ్ 4 PM టు 8 PM. వీకెండ్స్ అండ్ హాలిడేస్ అయితే 6 AM టు 1 PM, ఈవినింగ్ అయితే 4 PM టు 9 PM. ఇంకా ఈ టెంపుల్లో విగ్రహాలన్నీ జయేంద్ర సరస్వతి స్వామీజీ 2003లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అండాలమ్మ వారితో పాటు వినాయకుడు, హనుమంతుని మనం దర్శించుకోవచ్చు. ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా బాగుంటుంది. ఎవరైతే తిరుపతి వెళ్ళి బ్రహ్మోత్సవాలు చూడలేని వాళ్ళు ఈ టెంపుల్కి మీరు నియర్ బై ఉంటే ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికైతే వెళ్దాం. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. దూరం నుండి అయితే చూపిస్తా, ఎందుకంటే టెంపుల్లో దేవుళ్ళని వీడియో తీయరాదు, అందుకే నేను వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. మొత్తం గోల్డ్ పెయింట్తో డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ తులాభారం కూడా ఉంది. ఎవరికైనా మొక్కులు ఉంటే తీర్చుకుంటారు ఇక్కడికి వచ్చి. దర్శనం అయిపోయిన తర్వాతనైతే మనకి ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా వంటశాల అని. ఇక్కడనైతే మనకి ప్రసాదంలు అయితే ప్రిపేర్ చేస్తారు. టెంపుల్ బయట అయితే చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ సరౌండింగ్స్ అయితే మొత్తం గ్రీనరీతో కవర్ చేశారు. మనం ఎటు సైడ్ చూసినా మనకి చెట్లే కనిపిస్తున్నవి ఇక్కడ అయితే. ఇప్పుడు ఇక్కడ మనకి మెట్లు కనిపిస్తున్నవి కదా, అవి అయితే వైకుంఠ ద్వార దర్శనం కోసం. ఆ మెట్ల నుండి మనకి అయితే వైకుంఠ ద్వార దర్శనం అయితే జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఆ మెట్ల నుండి మనల్ని వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే లోపలికి అయితే పంపిస్తారు. ఆ ఒక్కరోజే అనుమతి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. మన హైదరాబాద్లో ఉంటూ టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి వన్స్. ఒక్కసారి ఈ టెంపుల్కి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. ఇంతకీ ఈ టెంపుల్ని ఎంతమంది చూసారో కామెంట్స్లో అయితే చెప్పండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చి అయితే ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్. దానివల్లనే ఈ టెంపుల్కి అయితే చాలా లుక్ వచ్చింది. మీకు ఇంకొక విషయం తెలుసా, ఈ టెంపుల్లో అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ సీరియల్ షూటింగ్స్ కూడా చేస్తారు ఈ టెంపుల్లోనైతే. ఇప్పుడు మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తా. ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ కృష్ణుడు పాము పడగపై నాట్యం చేస్తున్న కృష్ణుడు అండ్ చుట్టూ లోటస్ ట్రీస్ ఉంటవి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి లోటస్ ఆకులు అయితే చాలా ఉన్నవి. మేబీ వీటికి ఫ్లవర్స్ ఏమన్నా పుయ్యవు కావచ్చు.
ఇక్కడ చూడండి మొత్తం లోటస్ ఆకులు అయితే ఉన్నాయి కానీ లోటస్ ఫ్లవర్స్ అయితే లేవు. ఎటు చూసినా అయితే ఒక ఫ్లవర్ కూడా కనిపిస్తలేదు నాకైతే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లోటస్ పాండ్ లో అయితే వాటర్ ఉన్నవి. వాటర్ లో నాగపడిగ ఉంది. నాగపడిగ పైన కృష్ణుడు ఉన్నాడు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. చాలా బాగుంది కదా. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్స్ లో చెప్పండి నచ్చిందో లేదో అని. ఇప్పుడు మీకు ఇంకొక ప్లేస్ అయితే చూపిస్తా. రైట్ సైడ్ లో చూద్దాము. ఇక్కడైతే విష్ణుమూర్తి మరియు లక్ష్మీ దేవత అయితే ఉన్నారు. యాక్చువల్ గా ఫౌంటైన్ లో నుండి అయితే వాటర్ రావాలి, ఇప్పుడైతే రావడం లేదు. ఇప్పుడు ఇక్కడ పెయింట్ వేస్తున్నారు. చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటా పెయింట్ వేయక. మళ్ళీ అయితే వేస్తున్నారు. వాటర్ వస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ప్లేస్ లోనైతే. ఇక్కడ అయితే మంచిగా కూర్చోవడానికి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చల్లగా ఉంది. నా వెనకాల ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. ఆ ఒక్క చెట్టు కిందనే మంచిగా చైర్స్ వేసినారు కూర్చోవడానికి. అయితే గేమ్స్ ఆడుకోవడానికి ఈ చెట్టు కింద కూర్చుంటే అయితే చాలా చల్లటి గాలి అయితే వస్తుంది. మంచిగా టెంపుల్కి వచ్చి టైం స్పెండ్ చేసే బెస్ట్ టెంపుల్ అయితే ఇది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడైతే నామాలు ఎలా డిజైన్ చేశారో చాలా అంటే చాలా బాగుంది. కన్నా అయితే ఇక్కడైతే చూడండి ఎలా ఆడుకుంటున్నారో. చిన్నపిల్లలు కాదు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే పిల్లల్ని తీసుకొని వస్తేనైతే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి ఒక షాప్ ఉంటుంది. ఈ షాప్ లోనైతే మనకి పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఫుడ్ కూడా ఉంటుంది. ఇంకా డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఈ షాప్ లోనైతే ఉంటాయి. అంతే ఇంకా ఈ వీడియో. ఈ టెంపుల్ మీకు నచ్చితే కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.